ఏమయ్యా ఎంతసేపు అని ఓపికగా కూకోవాలి? దాసి వస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి. నాలుగు ఫ్యాక్టరీలు ఎట్టి 400 మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దామంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా? అసలు ఏందయ్యా మీ సమస్య? ఊరు బాగుపడడం ముఖ్యమే. మేము ఎవరు ఏడ కాదనట్లా, కానీ దానివల్ల జనం తాగే చెరువు నీళ్ళు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే ఫ్యాక్టరీ నుంచి వ్యర్థం రాకపోతే విసికి వస్తుందా? ఏంటి కామెడీగా ఉందా? పెద్దోళ్ళ మాడతాం కదా, గుద్దితే గూతో ఉన్నాయని గులాబ్ జామ్ అయిపోతాయి. ఏంటి చటా దాసు, పోయిన వారం చెరులో నీళ్లు తాగటం వల్ల 4 పశువులు పోయినాయి తెలుసు కదా. పశువులకి జబ్బు చేసి వచ్చుంటాయి, అది నా లిస్టులో తోస్తావేంటి నువ్వు? మా ఊళ్ళో సగం మంది అదే నీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు చక్కగానే ఉన్నారుగా. ఏంటుండేది, ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు. డైలీ వాంతులు విరోచనాలని ఎంతమంది క్యూ కడుతున్నారు. వాళ్ళ ప్రాణం పోయిందా? లేదుగా. చట్టా ఇడు చాలా వంకరగా మాడుతున్నాడు. అర్జెంట్ గా ఫ్యాక్టరీ ముంచేద్దామన్నా. ఏంది మూయించేదే? నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్, ఇండియాకి ప్రెసిడెంట్ కాదు. ఏం దాసు బలుపా? ఇగో చట్టం కేసు ఫైల్ చేయి, కోర్టులో కలుద్దానా? నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి 1 నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణ అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది. వెళ్దామా? చట్టం ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి, కేసు స్ట్రాంగ్ అవ్వాలా. ఆ దాసుగాడు మామూలుడు కాదు, టక్కు టమారాలు చేస్తాడు. కోర్టులో మనమే గెలవాలి. కంగారడకన్నా అన్ని నేను చూసుకో. అల్లుడు దారిలో మందు తీసుకుందాం, తిన్నగా తోటకెళ్దాం. మావయ్య, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు. నేను తాగనని తెలుసు కదా. మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకుందాగేవా ఏంటి? మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా. లంచుకు మాత్రమే మీ అమ్మ ఇచ్చేది రా. తెలుసులే. బంపర్ గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది. అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దిగరా, ముందు బండి దిగో దిగో. నిన్ను గుద్దితే బండికే బొక్కడుద్దిరా బండోడా. ఏంట్రా బండగరేషా? అటువైపు వస్తున్నాను. ఎలా ఉన్నావురా? చూసి ఎంత కాలం అయిందో. ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు, అని కలుద్దామని వచ్చాను. నా ఫ్రెండ్ గణేష్ 7వ తరగతి దాకా కలిసే చదువుకున్నాం. బుర్రున్నాడే, మీ మావి చదివించి ఎంతవరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నాడు చూడు. తీరిక కూర్చొని మాడుకుందాం. గణేష, అప్పట్లో చూడడానికి అరవింద్ సేవలో ఉండేవాడు, ఇప్పుడేంటి అడ్డంగా బలిచావు? ఏం చేయమంటావు, ఎన్నో టెన్షన్స్. నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? అంతేగా. ఏమైనా టీనేజ్. రామదేశం బొంబాయి సినిమాలు వీళ్ళు ఇద్దరు జీవితంలో చూడలేదు అనుకుంటారా? ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు అరవింద్ స్వామి, మీరు కానివ్వండి. కొబ్బరి తోట ఈ సెటప్ భలేవాడువే. ఇది మా మేనేజర్ బండోడా? ఆయిందా రత్నం? మీ అల్లుడు మందు తాగలే వదిలే. అల్లుడు లైట్ గా బ్రాంతి బండం వేస్తావింది. నాకొద్దు, మీరు తాగండి. అరే కొంచెం లైట్ గా వేసావు. వద్దంటే లాగుతావు ఎందుకో? తాగుబోతుల మధ్య త్యాగమూర్తి. మన అల్లుడికి పెళ్ళైందా రత్నం? ఈ జన్మలో అవ్వదు. ఏ కుజదోషమా? కుజదోషం ఒకటే సమస్య కాదండి, జడదోషం, చదువు దోషం, ఇలా 1,00,000 ఉన్నాయండి. మ్యాటర్ వింతకుందే. ఐఐటి కాదండి, ఐటీఐ. వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవదే. ఏం చేద్దాం? బండడా అంత లాంగ్ వెళ్తున్నా, పిల్ల ఏమైనా తడుతుందా? కనిపెట్టేశాడే. ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు. మరి ఎక్కడా? పాలకాడ్. పాలక్కాడా? పాలకాడైతే వద్దు మావయ్య. పాలక్కాడ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా? కేరళ బోర్డర్ లోనే కదా ఉంది. బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం. అదెంత దూరం వాళ్ళు? సరే, పిల్ల ఎవరు, ఎంతవరకు చదివింది? వేరే ఎవరో కాదు రత్నం, మా అన్న కూతురే. 7th వరకు చదువుకుంది. 7th వరకేనా? ఎందుకు ఆ పైన చదివించలేదు? ఎందుకంటే మీరు అల్లుడు గారు 8th అని చెప్పారు కదా, అందుకనే నేను 7th వరకు చదివిందని చెప్పా. ఎక్కువే.
సరే గణేష్, పిల్ల జడ ఎంత పొడుక్కుంటది? కేరళలో ఉండే అమ్మాయిల జడ బారుగా ఉంటుంది. ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబంది ఆడుతుందనుకో, మనమే నెల నెల కట్ చేయాలి. ఎందుకు నెల నెల కట్ చేస్తున్నారు? కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకొని కింద పడుతుంది. చిక్కులుంటాయిగా. గణేష్, ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలకాడ బయలుదేరిపోదాం. ఏమైందిరా? సాయంత్రం కాదులే గాని ఎల్లుండి పొద్దున్నే పెళ్లి చూపులకి రండి. ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రత్నం. అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు. మీ అన్నకి గడిగడికి హార్ట్ అటాక్ వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం. నాకు తలకు మించిన పనులు ఉన్నాయి. బాయ్ బాయ్. ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుండి తీసుకొని పాలకాడు వచ్చాయి. రెజిలింగ్ అంటే మగాళ్ళ ఆటమ్మా, నీకెందుకు చెప్పు? ఆటలో మగవాళ్ళ ఆట ఆడవాళ్ళ ఆట అంటూ తేడా ఉండదు. అలా గ్రౌండ్ లోకి వచ్చి చూడండి, అన్ని ఆటలు ఒకటి. నోరు మీవే. కుస్తీ కిస్తీ అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్నెవడు చేసుకుంటాడు చెప్పు? కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు. పిల్ల కుస్తీ పడుతుందా? లేదు, కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది. ക്രാപ്പ് చేసుకుని మొగరాయిల్లా ఉంది. എന്താ ഇത്? 100 പവൻ സ്വർണം, 10 ലക്ഷം രൂപ, ഒരു ഇന്നോവ കാർ. ഇതിനൊക്കെ ഓക്കെ ആണെങ്കിൽ കല്യാണം ആലോചിക്കാം. కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానిగా నాకు అవమానం. ప్లీజ్ మీరు బయలుదేరండి. కుస్తీ, డౌరీ ఈ లిస్టులోకి ఈ టీజింగ్ కూడా చేరిపోయింది. కాలేజీలో కొంతమంది కుర్రాళ్ళు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చితక్కొట్టారు. కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్ లో తరిమి కొట్టిన వీడియో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ లో వైరల్ అయి హల్చల్ చేసింది. ఇంకీ కేరళలో ఏ మలయాళీ తెలుగు అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోడు. నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది. మనకేంటి కష్టాలు? ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్ అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి. నాన్న, డాక్టర్ ఏమన్నాడమ్మా? తొందరలోనే పోతానన్నాడా? ఏంటి మీరు? నేను చచ్చిపోతానన్న బాధ నాకు లేదమ్మా. తొందరలోనే నీకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా. మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యమమ్మా. ఈ ఆశయం, లక్ష్యం కుటుంబం తర్వాతేనమ్మా. మీకెలా? ఒక రెస్లర్గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్కి వెళ్ళగలను. నన్ను నమ్మండి. మన్నాటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవి పనికిరావమ్మా. నీ తాడుపట్టింది కూడా ఉంది, దాని గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. ఈ రెస్లింగ్ మానేయమ్మా. ఇప్పుడెందుకే ఏడుస్తున్నావు? మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్ళదని చెప్పినందుగా? పోటీలోనే కదా పాల్గొనొద్దన్నాడు. నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్వాళ్లే. ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే, తప్పదు. నువ్వు తాతయ్యతో రోజు కుస్తీ పడేదాన్వా? పట్టకుండా పనవుతుందా? నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు పాపం. ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక వెధవ రాకుండా పోతాడా చెప్పు?